కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమల్లోకి తెచ్చింది. నిరసనకారులను 3 నెలల పాటు నిర్బంధించే అధికారం పోలీసులకు కల్పించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలు కల్పించారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది హోంశాఖ. ఈ ప్రత్యేక అధికారాలు 3 నెలల్లో అమల్లో ఉండనున్నాయి. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండానే 12 రోజుల నుంచి 12 నెలల వరకు నిర్బంధించే అధికారం ఉంటుంది. ఢిల్లీలో సీజేపీ నిరసనలపై తాజా అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం ఒకవైపు నిరసనల హోరు మనకి వినిపిస్తోంది, మరోవైపు ఇప్పుడు కేంద్రం కొత్త అధికారాలు పోలీసులకు కట్టబెట్టింది. ఎలా చూడాలంటారు? ఏం జరుగుతోంది నెక్స్ట్? కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపైన కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలోనే ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండా, విచారణ లేకుండా ఏడాది పాటు జైల్లో వేసేటువంటి అధికారం పోలీసులకు ఉంది. సో ఆ మేరకు ఈ చట్టాన్ని 3 నెలల పాటు, అంటే అక్టోబర్ వరకు కూడా ఈ చట్టాన్ని అమల్లో ఉంచుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇది ఖచ్చితంగా నిరసనకారులను అదుపు చేసేందుకే ఈ రకంగా ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. సో దీన్ని నాసా చట్టంగా కూడా అభివర్ణిస్తుంటారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జాతీయ భద్రతకి ఏదైనా ప్రమాదం ఏర్పడినటువంటి సమయంలో పౌరులను ఎలాంటి విచారణ, అభియోగాలు లేకుండా నేరుగా జైల్లో వేసేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. సో అలాంటి చట్టాన్ని తొలిసారిగా ఢిల్లీలో ఉపయోగిస్తున్నారు. సో ఈ చట్టం ప్రకారం 3 నెలల పాటు ఈ చట్టం ఢిల్లీలో అమల్లో ఉండబోతుంది. నిజానికి మనం చూస్తున్న నెల రోజుల నుంచి ఢిల్లీ అట్టుడుకుతుంది. గత 20వ తేదీన ఏకంగా పార్లమెంట్ వరకు విద్యార్థులు ముట్టడించి నానా హంగామా సృష్టించారు. పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది, టియర్ గ్యాస్ విడిచారు. ఆ తర్వాత కూడా విద్యార్థుల ఎవరు కూడా జంతర్ మంతర్ విడిచిపోవడం లేదు. రోజు రోజుకు దానికి సంబంధించినటువంటి నిరసన పెరుగుతుంది. దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నిరసనకారులను ఇలాగే వదిలేస్తే ఊరుకుంటే ప్రసక్తి లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భావించింది. సో ఆ నేపథ్యంలోనే నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఏకంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకురావాలని నిర్ణయించారు. రైట్ వెంకటేష్, అయితే ఇక్కడ చూస్తున్నాం ఎక్కువ మంది మొత్తం విద్యార్థులే కనిపిస్తున్నారు. అందులో మేబీ మైనర్లు కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అసలు ఎంతమందినని పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారంటారు? నెక్స్ట్ అది సాధ్యమయ్యే పనేనా అసలు? ప్రధానంగా ఈ సీజేపీ నిరసన వెలువడుతున్న నేపథ్యంలో దీన్ని ఎక్కడికక్కడ కంటైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ కఠినమైనటువంటి చట్టాన్ని అమలులోకి చేయాలని భావిస్తున్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని ఉదయాన్నే ట్వీట్ చేశారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చాలా ఖచ్చితంగా ఐరన్ ఫిస్ట్ తోటి హ్యాండిల్ చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ నాసా చట్టాన్ని ఉపయోగించాలని డిసైడ్ అయింది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.